అనగనగా ఒక ఊరిలో రాజు అనే ఒక పిల్లవాడున్నాడు. ఇప్పుడే ఇంట్లో గుండా రాజు వాళ్ళ అమ్మ బయటకొచ్చి రాజుతో ఇలా అంటుంది. రాజు, నాన్న పొలానికి వెళ్తూ క్యారేజ్ తీసుకెళ్ళలేదు కానీ క్యారేజ్ తీసుకెళ్ళు. నేను పోను, నువ్వే పో అమ్మా. ఇప్పుడు పోతావా కొట్టమంటావా? సరేలే, పోతా ఇటీ. అలా అని రాజు వెళ్ళబోతుంటే అప్పుడే వాళ్ళ నాన్న ఇంటికొస్తాడు. ఏంటండి రాజు నీకోసమని క్యారేజ్ తీసుకొస్తుంటే నువ్వే ఇంటికి వచ్చేసావు? అది నేను పొలం కాడ ఉంటే నలుగురు వచ్చి నన్ను కొట్టి మన ఆవుల్ని తీసుకొని పోయారు. నాన్న, మీరేం కంగారు పడకండి, మన ఆవుల్ని నేను తీసుకొస్తాను. అలా అని చెప్పి రాజు ఆవుల కోసం వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉంటే దారిలో ఒక ఏనుగు కనపడిద్ది. అప్పుడు ఆ ఏనుగుతో ఇలా అంటాడు. ఓ ఏనుగా, మా ఆవుల్ని దొంగలు తీసుకెళ్లారు. ఆ ఆవుల్ని తీసుకొని రావడానికి వెళ్తున్నా. నువ్వు నాకు సాయం చేస్తావా? అప్పుడు ఆ ఏనుగు సరే అనేక ఇంకా రాజు ఏనుగు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా పులి కనపడిద్ది. పులితో కూడా అలాగే అంటాడు. అప్పుడు ఆ పులి కూడా సరే అనటం వల్ల మళ్ళీ నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే దొంగలు ఆవుల్ని కట్టేసి ఉంచటం చూస్తాడు. అప్పుడే అందరినీ కొట్టి ఆవుల్ని తీసుకొని ఇంటికి వస్తాడు. ఇది చూసిన రాజు వాళ్ళ అమ్మ నాన్న చాలా ఆనందపడతారు. చూశారుగా, ఈ కథ మీకు నచ్చినట్లయితే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.